రాష్ట్రంలో పడిపోతున్న జనన రేటు అట, అంటే పుట్టే వాళ్ళ శాతం తగ్గిపోతున్నదట. తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్న జనన రేటు 2023 సంవత్సరంలో 15.8% నమోదైందట. 2023లో లింగ నిష్పత్తిలో దేశంలో అట్టడుగు నుంచి 3వ స్థానంలో ఉన్నమాట. మనం తెలంగాణ ఏం నుంచైనా కింది నుంచే టాప్లో ఉంటాం. మనం తాగుడులా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. మానవ అక్రమ రవాణాలో పైనుంచి ఉంటాం, మళ్ళీ దాంట్లో ఇక మంచి విషయాలేమో కింది నుంచి ఉంటాం. అట్లా తయారు చేసిన పాలకులు అద్భుతమైన రాష్ట్రాన్ని ఆగం చేసి పడేసినారు. ఈ రాజకీయ వ్యవస్థనే 2023 సంవత్సరంలో పుట్టే పిల్లల సంఖ్య 15.8% ఉన్నదట. లింగ నిష్పత్తిలో అంటే పురుషులు మహిళలు రేషియో చూస్తే లింగ నిష్పత్తిలో దేశంలో అట్టడుగు నుంచి 3వ స్థానంలో ఉన్నమాట. అంటే ఎంత దిగజారిపోయినాం. 1000 మంది అబ్బాయిలకి 907 మంది అమ్మాయిలు ఉన్నారట. బాలబాలికలకి 1000 మంది బాలలు ఉంటే 907 మంది బాలికలు ఉన్నారట. అంటే అమ్మాయిల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్నది. కేంద్ర గణాంక శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడైంది. ఇగో రాష్ట్రంలో జనన రేటు ఎట్లుంది. ప్రతి 1000 మందికి లెక్క చూస్తే 2022లో 17 గ్రామాలు 16 పట్టణాలు తీసుకుంటే 16.5% అట. 2023కి వచ్చేసరికి అది 15.8% తగ్గింది. 24-25కి వచ్చేసరికి ఇంకా భయంకరంగా తగ్గి ఉంటుంది. మరి ఎందుకు కారణం ఏంటి అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. పుట్టిన పిల్లలు చనిపోతున్నారు, ఫెర్టిలిటీ రేట్ లేకుండా పోయింది. కారణం అంతా ఏంటి? పొల్యూషన్. మొత్తం ప్రతిదానికి కారణం పొల్యూషనే. తినే తిండి పొల్యూషనే, పీల్చే గాలి పొల్యూషనే. అడుగు తీసి అడిగేస్తే మనం కాలుష్యంలోనే బతుకుతున్నాం. చెట్లు కొట్టేస్తున్నాం, స్వచ్ఛమైన గాలి లేదు. తినే తిండి అల్లమెల్లిగడ్డ కల్తీయే, నూనె కల్తీయే, ఆవాలు కల్తీయే, జీలకర్ర కల్తీయే, మిరియాలు కల్తీనే, డ్రై ఫ్రూట్స్ కల్తీనే. ఇంకేముంది? ఇది లేదు అది లేదని ఉందా ఏమన్నా? మనం తినే ప్రతిదీ కల్తీనే. సో అట్లా తయారైపోయిన తర్వాత ఎట్లా పుడతారు పిల్లలు? అందుకే రాష్ట్రంలో జనన రేటు పడిపోతోంది. జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే తెలంగాణ అండ్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా జనన రేటు తక్కువగా ఉంటుంది. 2022తో పోలిస్తే 2023 నాటికి ఏడాది కాలంలోనే ఈ రేటు 0.7% తగ్గింది. 2023 నాటికి రాష్ట్రంలో ప్రతి 1000 మంది జనాభాకు జనన రేటు 15.8%గా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 16.2%, పట్టణాల్లో 15.2%గా నమోదైంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో 2022లో 19.1గా ఉన్న జనన రేటు 2023కు వచ్చేసరికి 18.4గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా చిన్నారులపైన కేంద్ర గణాంక శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో లింగ నిష్పత్తి సైతం పడిపోతోంది. ఆడపిల్లల సంఖ్య 5 సంవత్సరాల్లో ప్రతి 1000 మంది బాలలకు 2017లో 915 మంది ఉంటే 2022 వచ్చేసరికి 907కు పడిపోయింది. బీహార్, మహారాష్ట్ర తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఈ రిపోర్ట్లో. రాష్ట్రంలో 29 రోజుల్లోపు నవజాత శిశువుల్లో మరణాల రేటు ప్రతి 1000 మందికి 14గా ఉన్నది. 7 రోజుల్లోపు వయసున్న శిశువుల్లో ఈ రేటు 9గా ఉన్నది. అంటే 29 డేస్ పుట్టిన పిల్లలు 29 డేస్ లోపు చనిపోతున్న వాళ్ళ సంఖ్య ప్రతి 1000 మందిలో, అంటే 1000 మంది పుడితే అందులో 14 మంది చచ్చిపోతున్నారట. 7 రోజుల్లోపు ఉన్న శిశువుల్లో అయితే 9 ఉన్నదట ఆ రేట్. అంటే ప్రతి 1000 మందిలో 9 మంది చచ్చిపోతున్నారట. తెలంగాణలో 2024-25 ఏడాదికి విద్యార్థుల ప్రవేశాల శాతం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నదట. పూర్వ ప్రాథమిక విద్యలో 72.4%గా ఉన్న చేరికలు 6వ తరగతి వరకు మెరుగ్గా ఉన్నప్పటికీ 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వచ్చేసరికి 63.8%కి పరిమితం అవుతుంది. అంటే డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి. పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతున్నారు, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వచ్చేసరికి తగ్గిపోతున్నారు. 10 దాటిన తర్వాత ఇంకా తగ్గుతున్నారు. రకరకాల కారణాలు, పిల్లల్ని చదివించే స్తోమత లేకపోవడం అండ్ స్కూళ్ళు లేకపోవడం, పేదరికం, ఇవన్నీ కారణమవుతున్నాయి. తెలంగాణలో పాఠశాల విద్య కోసం ఒక్కో విద్యార్థి పైన ప్రభుత్వం 21,526 రూపాయలు ఖర్చు పెడుతుందట. జాతీయ సగటు 12,616 రూపాయలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువట. అసలు ఎక్కడ ఖర్చు పెడుతుంది? అంటే దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఇంకెంత గొప్ప ఖర్చు పెడుతున్నాయో చూడండి. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఎవ్వరూ మేము చాలా గొప్ప అని సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ, ఇంకెవడైనా కానీ. ఒకే ఒక్కడు అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే 25% బడ్జెట్ని కేటాయించిండు ఢిల్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.
ఆ లిక్కర్ స్కామ్లు ఈ బ్యాచ్ అంతా పోయి ఆడ మింగిలైంది, కథం బొంద పెట్టిరాయనండి. 25% ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే ఢిల్లీలో ఒక ప్రయత్నం చేసిండు. ఈ ఎవడు చేసింది ఏమీ లేదాడ. రాష్ట్రంలోని పిల్లల్లో 62.6% మంది తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లు వాడుతున్నారట. ఈ రాష్ట్రంలో పిల్లలు 65% దగ్గర పిల్లలంతా పేరెంట్స్ ఫోన్లు వాడుతున్నారట. 8 నుంచి 14 ఏళ్ల వారిలో 30.2% మందికి సొంత మొబైల్ ఫోన్ ఉందట. చూసుకోరి ఎట్లుందో. అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకి, 8 ఏళ్ళు పైబడి 18 సంవత్సరాల లోపు పిల్లలకి దాదాపు 31% మంది పిల్లలకి మొబైల్ ఫోన్ సపరేట్గా ఉందట. దాదాపు 94.8% మంది ఆన్లైన్ తరగతుల కోసం ఫోన్లు వినియోగిస్తున్నారట. వీటితో పాటు మెసేజింగ్ యాప్, స్టడీ మెటీరియల్స్, సంగీతం వినడం, గేమ్స్ ఆడడం వంటివి చూస్తున్నారు. ఇవి కాదని మీరు చూడాల్సింది ఆన్లైన్ గేమ్ ఎంతమంది ఆడుతున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ ఎంతమంది పెడుతుంది, ఇట్లాంటి రిపోర్ట్స్ రావాలి. ఎంత భయంకరమైన రిపోర్ట్స్ అన్నది. చిన్నారులపైన నేరాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువగా ఉన్నాయట. సో అంతా చాలా చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. 2022లో చట్టంతో విభేదించిన బాలలపైన 30,555 కేసులు నమోదైనాయట. వీటిలో అత్యధికంగా 7,879 కేసులు చోరీ కేసులు, 2,651 కేసులు దోపిడీ కేసులు, 209 ఎక్సైజ్ కేసులు, 464 కేసులు ఎన్డీపీఎస్ కేసులు. అంటే ఇది అంతా గాంజా వ్యవహారానికి సంబంధించి 66 ఐటీ చట్టాల కింద కేసులు పెట్టిరట. అంటే పిల్లల మీద కూడా కేసులు ఎందుకు అవుతున్నాయి, వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. సో ఆ రేషియో కూడా ఇందులో ప్రకటించడం జరిగింది. ఎంత భయంకరంగా ఉందంటే పిల్లలపైన నేరాలకు సంబంధించిన రేషియో 2015లో 22% ఉండే, 2022 వచ్చేసరికి 22% కాస్త 39% పెరిగిందట. అంటే పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతున్నది, అంటే నేరాలకు పాల్పడుతున్నారు. కారణాలు ఏంటి? రకరకాల కారణాలు. ఢిల్లీలో అత్యధికంగా 42.3% నేర నిష్పత్తి నమోదైందట. తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి 29, చండీగఢ్ 24, ఛత్తీస్గఢ్ 24% ఉన్నారట. అంటే ఎంత భయంకరంగా ఉంది చూడండి. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో చిన్నారులపై జరిగిన నేరాల్లో 1,62,449 కేసులు నమోదైనాయట. వీటిల్లో 74,284 కిడ్నాప్ కేసులట. మొత్తం కేసుల్లో పోక్సో చట్టం కింద నమోదైనవి. ఈ కేసుల్లో బాధితులు 16 నుంచి 18 ఏళ్ల వయసు కేటగిరీలోనే అధికంగా ఉన్నారు. సో ఇవంతా చాలా డీటెయిల్డ్ రిపోర్ట్, పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పడానికి. అంటే పేరెంట్స్ కొంత అవగాహన కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మన పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్లో పెరుగుతున్నారు, అట్లా కాకుండా ఏ రకంగా చూసుకోవాలి అన్న దాంట్లో కొంత అవగాహన వస్తుంది ఇట్లాంటి స్టాటిస్టిక్స్ చూసినప్పుడు.